బెల్లంగల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన అమ్మ సాంబార్ మన ఫేవరెటా నీకు సాంబార్? ఫేవరెట్. ఏంటి సాంబార్లో నువ్వు ఏం తింటావు ఎక్కువ? ఇడ్లీ. సాంబార్ ఇడ్లీ. ఓకే, నువ్వు సాంబార్లో టమాటో తింటావా, ఆనియన్ తింటావా, మునక్కాయ తింటావా, ఏం తింటావు? ఆనియన్. ఆనియన్ ఇంకా టమాటో. ఓ ఓకే మునక్కాయ. ఓకే. సాంబార్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిర్చి, క్యారెట్, బెండకాయ, టమాటో అండ్ ఉల్లిపాయ. సో చూడండి, నేనైతే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్న అన్ని, టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఏంటంటే చిన్న టమాటోస్ దొరుకుతాయి, అవి డైరెక్ట్ వేసేయచ్చు. ఉల్లిపాయ కూడా చిన్నవి దొరుకుతాయి, అవి సాంబార్ టమాటో, సాంబార్ ఉల్లిపాయ అంటారు. అవి ఉంటే మీ దగ్గర అవి యూస్ చేసేసుకోండి. అండ్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ మునక్కాయ, ఇవి ఫ్రీజర్లోవి కాబట్టి ముందే తీసి పెట్టుకున్నాను. మునక్కాయ వీటిని కట్ చేసే పని లేదు, ఆల్రెడీ అవి కట్ చేసే ఉన్నాయి. సో మీకు ఎంత పులుపు కావాలో చూసుకొని అంత టాకోండి. ఈ ఉల్లిపాయ ఎందుకంటే కొంచెం అట్లా తాలింపులో వేసుకోవడానికి చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది ఉడకబెట్టి పెట్టిన పప్పు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొన్ని ఇందాక చూపించాను కదా తాలింపు కోసమని ఉల్లిపాయలు, అవి వేసుకున్నాను. తర్వాత మిర్చి వేసుకున్నాను. కొంచెం అలా సాటే చేయండి. తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను. ముందు బెండకాయ ఎందుకు వేసానంటే కొంచెం జిగురు అనేది పోతుంది అండ్ సాంబార్ అంతా జిగురుగా ఉండకుండా బాగుంటుందని ఫస్ట్ బెండకాయ వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మునక్కాయ వేసుకున్నాను అండ్ మునక్కాయతో పాటుగా క్యారెట్ కూడా వేసేసుకున్నాను. సో ఇవి రెండు ఒకేసారి వేసి మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు కావాలంటే ఎక్స్ట్రా వేరే వెజిటేబుల్స్ లైక్ సోరకాయ, దోసకాయ కూడా వేస్తారు. నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి ఉన్న వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. టమాటో, ఉల్లిపాయ అన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేశాను. ఇప్పుడు చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తబడిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఏమవుతుందంటే వెజిటేబుల్స్ని మగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సాల్ట్. సో ఇప్పుడు సాల్ట్, పసుపు వేసి కలిపేసుకోండి. ఇక్కడ చూస్తే వెజిటేబుల్స్ మనకి 80% వరకు బాయిల్ అయిపోయాయి. చూడండి, క్యారెట్, ఆనియన్ చెక్ చేశాను నేను. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, సో యాక్చువల్గా బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం పసుపు అండ్ కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేయండి, బాగుంటుంది. సో బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు వేసి కలిపేసుకోండి. ఇది ఆల్రెడీ బాయిల్ అయిన పప్పు అండ్ మన వెజిటేబుల్స్ కూడా 80% బాయిల్ అయిపోయాయి కాబట్టి మరీ ఎక్కువసేపు ఉంచకుండా కొంచెం ఒక 4 to 5 మినిట్స్ ఉంచి వరకు బాయిల్ చేయండి. చూడండి, మంచిగా బబుల్స్ వస్తున్నాయి కదా, అంటే మనం వేసుకున్న పప్పు మంచిగా ఉడికిందనమాట. సో ఇట్లా ఉడుకుతున్న పప్పులో ఇందాక చింతపండు వేసి పెట్టుకున్నాం కదా, చింతపండుది రసం తీసి పోసేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ రసంగా కావాలనుకోండి, ఎక్కువ వాటర్ వేసేసేయండి. అండ్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ అవసరమైతే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్న పప్పు కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ మునక్కాయ అండ్ బెండకాయలోకి రసం వెళ్ళేలాగా ఉడికితే చాలు. చూడండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట, ఏంటో చెప్తాను చూడండి. సో నాకు కన్సిస్టెన్సీ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి ఇలా చెక్ చేస్తున్నాను. సో ఇంతవరకు చాలు, అందుకనేసి ఇక్కడే ఇంకా సాంబార్ పౌడర్ అవి వేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదొక మ్యాజిక్ మసాలా అనమాట.
సాంబార్ మసాలా. ఇది కావాలంటే రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, అది కూడా చేసి చూపిస్తాను. ఇది వేస్తే ఫైనల్ టచ్ అనమాట సాంబార్కి. సో ఇది వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. మంచిగా పౌడర్ వేసి మిక్స్ చేసేసుకోండి. చూడండి, సాంబార్ పౌడర్ వేసిన తర్వాత కలర్ మారిపోయింది కదా, అది దాని ట్విస్ట్ అన్నమాట. సో దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసాం కదా, సో ఒక 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేసి లాస్ట్లో ఇంకా ఆఫ్ చేస్తాము అన్నప్పుడు కొత్తిమీర కొంచెం వేసి ఆపేసుకోవడమే. సో యా, డన్. చూడండి, ఎంతో టేస్టీ యమ్మీ సాంబార్ రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఉన్న కొద్ది వెజిటేబుల్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆ మ్యాజిక్ మసాలా కోసం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please subscribe to my Mangali YouTube channel. Bye bye. నువ్వు చెప్పు.